హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి వెజ్ మంచూరియా చేసుకుంటున్నాం. దానికి ఫస్ట్ మనం క్యాబేజ్ తురుముకోవాలి. తురుముకున్న తర్వాత క్యారెట్ కూడా రెండు తురిమి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ కారం యాడ్ చేసేది స్కిప్ అయిపోయింది. సో మీరు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని కార్న్ఫ్లోర్ మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా కానీ మీకు టేస్ట్కి మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మైదా, కార్న్ఫ్లోర్, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ క్యాబేజ్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్యాబేజ్ తురుముకున్న తర్వాత దాంట్లో చాలా నీరు ఉంటుంది క్యాబేజ్లో. ఆ వాటర్ అంతా పోవాలంటే మీరు బాగా స్క్వీజ్ చేయాలి. దాన్ని బాగా స్క్వీజ్ చేసిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్లో ఉన్న వాటర్, క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోతాయి. దాంతో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో మిక్చర్, దాన్ని బౌల్స్గా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని, ఐరన్ కడాయి అయితే బాగుంటుంది. సో దాంట్లో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవన్నీ వేసుకోండి. అవన్నీ వేసుకొని బాగా వేగాల్సిన అవసరం లేదు. ఒక మీడియంగా కుక్ అయితే సరిపోయిద్ది. అవి కుక్ అయిన తర్వాత మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే ఇక్కడ వేసుకుంటున్నాను. అవి కూడా బాగా కలిపి దాంట్లో అవి బాగా ఒక మీడియం ఫ్రై అయిన తర్వాత కచప్ అండ్ సోయా సాస్, నేనైతే ఇక్కడ డార్క్ సోయా సాస్ యూస్ చేస్తున్నాను. లైట్ సోయా సాస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. డార్క్ అయితే తక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కానీ సేమ్ ఫ్లేవర్ వస్తుంది. సో అవి బాగా బాగా మగ్గాలి. దాంట్లోకి ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని వెనిగర్ యాడ్ చేసుకోండి. అవి కూడా వేసుకొని బాగా కలపండి. అవి కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా మరగనిచ్చి దాంట్లోకి ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ పైన తేలిద్ది. సో మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి బాగా అట్లా చూసారు కదా, బబుల్స్ లాగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో మంచూరియా బాల్స్ అవి వేసుకొని బాగా కలపాలి. కొంచెం అవి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం కనుక స్టవ్ మీద సిమ్లో పెట్టి వదిలేస్తే అవి మంచిగా దానికి పడుతుంది సాస్. పైన కొరియాండర్ వేసుకొని తీసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.